మీ అందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ మీ అపూర్వమైన పవిత్రమైన ఓటుని ఆలోచించి మరి మాకు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ తెలుసు, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సమపాళ్ళులో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగల సమర్థవంత నాయకులని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అందరూ చెప్తున్నారు, మీ వాళ్ళంతా మా ఊర్లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు, అభివృద్ధి లేకపోతే పోయింది కానీ కనీసం తాగడానికి నీళ్లు లేవు, శ్మశానంలో పోవాలంటే వర్షం వస్తే కనీసం శవం పూడ్చిపెట్టుకోలేకపోతున్నాం, అంత లోతుంది, దాన్ని లెవెల్ కూడా చేయించుకోలేకపోయాము అని చెప్పి ఇలాంటి రెండు ఇవి మామూలు సమస్యలు. అవి కాకుండా ఇప్పుడే మన ఇక్కడ స్థానిక నాయకులు చెప్పారు, ఇళ్ళు లేవు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, దీనివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు. గత 5 సంవత్సరాలు ఇక్కడ ఒక ఇటుకరాయి కూడా పెట్టిన ఇది లేదని చెప్పి, ఎందుకంటే అంత గాలిలో కూడా ఈమె దివ్య మన తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచినందువల్ల ఇది తెలుగుదేశం గ్రామం అని దీన్ని వెలివేసినట్టు ఇక్కడ ఒక్క పని కూడా చేయలేదని చెప్పి స్థానిక నాయకులు ఇప్పుడే తెలియజేశారు. మనకి సక్రమంగా మనకి అన్ని ఊర్లలో సమపాలలో సంక్షేమము అభివృద్ధి జరగాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని మీకు అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినారు మనకి. ముందుగా అవ్వాతాతలకి ఇప్పుడు 3,000 పెన్షన్ ఉంటే 4,000 చేశారు, వికలాంగుల పెన్షన్ 6,000 చేశారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది సోదరిమణులు ఉన్నారు, వాళ్ళందరి కోసం చెప్తున్నాను, మీరందరూ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి, ప్రతి ఆడపిల్లకి 1,500 నెలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు. కాబట్టి అదేవిధంగా మీరు ఇక్కడ యువకులు కూడా ఉన్నారు, మీ అందరికీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేయబోతున్నారు. అలాగే 20 లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు. ప్రతి నిరుద్యోగ యువకులకి 3,000 నెలకి అందజేయబోతున్నారు. అలాగే ఇవన్నీ కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు, ఇసుక ఫ్రీగా ఇస్తారు, ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇప్పుడు 1 సెంట్ ఇస్తుంటే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాళ్ళకి ఇళ్ల స్థలం 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో మీకు ఇళ్ళు కట్టిపోతున్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు, తాగునీరు అందించబోతున్నారు. ప్రతి ఇంటికి ఒక కొళాయి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు ఇనున్నాం మనము, గ్రామంలో సమస్యలు, ఈ గ్రామానికి రావడానికి సరైన రోడ్డు లేక గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొడవలూరు మెయిన్ రోడ్ నుండి ఈ గ్రామానికి సీసీ రోడ్డు వేయిస్తానని మాటిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అదే దారిలో వచ్చాను, ఆ రోడ్డు ఎట్లుందో చూశాను. తప్పకుండా సీసీ రోడ్డు వేయిస్తామని మాటిస్తున్నాము. హరిజనవాడ, గాంధీ జనసంఘం, నీలగిరి సంఘములకు ఇదివరకు ఉన్న శ్మశాన వాటికలకు కనీస వసతులు ఆధునీకరణ చేపిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను.
ఈ గ్రామ సర్పంచ్ దివ్య గారు టీడీపీ పార్టీ అని ఈ గ్రామానికి ఏది చేయలేదని చెప్పి మీ వాళ్ళు చెప్పున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయక ఈ గ్రామంలో తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇల్లు లేని నిరుపేదలు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కో ఇంట్లో 2-3 కాపురాలు ఉంటున్నారని చెప్పి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మనము అమలులోకి తెచ్చుకోవాలంటే తిరిగి మనకి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి.